బ్రేకింగ్ న్యూస్. సిగరెట్, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై 40% అదనపు జీఎస్టీ విధించింది. పెంచిన జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అదేవిధంగా బీడీలపై 18% జీఎస్టీ విధించింది. ఇక పాన్ మసాలాపై 40% జీఎస్టీతో సెస్ అదనం. అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లింపులు జరగనున్నాయి. ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంటు డిసెంబర్లో ఆమోదించింది. పెరిగిన ధరలు అమల్లోకి వస్తే 18 రూపాయలు లభించే ఒక్క సిగరెట్ ఇకపై దాదాపు 25 రూపాయలకు లభించనుంది. ఇక సిగరెట్ అలాగే పాన్ మసాలాపై కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై 40% అదనంగా జీఎస్టీ విధించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేఖా, సిగరెట్, పాన్ మసాలాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గతంలో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై అదనపు జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి అంటే వచ్చే నెల 1 నుంచి ఈ కొత్త పాన్ మసాలాలపై విధించిన పన్నులు ఏవైతున్నాయో దానికి సంబంధించి వర్తిస్తాయంటూ కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి పెరిగిన ధరలు అనేవి రాబోతూ ఉన్నాయి. అయితే పాన్ మసాలా, సిగరెట్ ఉత్పత్తులపై దాదాపు 40% జీఎస్టీ విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక బీడీలపైన 18%, పాన్ మసాలాలపైన 40% జీఎస్టీతో సెస్ అదనంగా ఉంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లింపులు అనేవి ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పొగాకు ఉత్పత్తులపై ఉండబోతోంది. ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులకు పార్లమెంట్ సమావేశాల్లో, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పెరిగిన ధరల బట్టి చూసుకుంటే కనుక 18 నుంచి 25 రూపాయల వరకు ఈ సిగరెట్ల ధరలు పెరగబోతున్నాయి. దీని ద్వారా పాన్ మసాలాలు అలాగే సిగరెట్లు, బీడీలు తాగే వారికి అంటే వినియోగించే వారికి, వినియోగదారులకు ఈ భారం అనేది పడబోతోంది. రేఖ, ఎస్ శివ, అయితే ఇంత అంటే 40% జీఎస్టీ విధించడము అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 40% జీఎస్టీ విధించడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే కొన్ని నిబంధనల ప్రకారం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1న 2 ముఖ్యమైన చట్టాలు అమలు చేసే విధంగా కూడా అధికారికంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. హెల్త్ సెక్యూరిటీ సెస్ యాక్ట్ అలాగే సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ శాసన మార్పులు అలాగే పాన్ మసాలా మరియు సిగరెట్లతో సహా వివిధ పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నులను ప్రవేశపెట్టబోతోంది. అంటే ప్రధానంగా దీని సమస్య కొత్త చట్టాలు సిగరెట్లు, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తువులు మరియు సేవల పన్ను గణనీయమైన స్థాయిలో ఉండేలా చూడటానికి ఈ కొత్తగా ఈ బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. హెల్త్ సెక్యూరిటీ సెస్ యాక్ట్ ప్రత్యేకంగా పాన్ మసాలాపై కొత్త సెస్ విధిస్తుంది. అదే సమయంలో సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ యాక్ట్ సిగరెట్లు మరియు అనేక ఇతర పొగాకు ఉత్పత్తులపై అదనపు డ్యూటీని కూడా విధించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే దీని ద్వారా అంటే ఉత్పత్తుల నిర్ణయాన్ని బట్టి ఈ ఏదైతే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ఈ సెస్ల చెల్లింపు ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా ఈ వినియోగదారులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అయితే 5%, 18% అలాగే 40% జీఎస్టీ రేట్లను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ నేపథ్యంలోనే పెరిగిన రేట్లను బట్టి కూడా వీటికి సిగరెట్లకు, పాన్ మసాలా, బీడీలకు అదనంగా కొత్తగా రేట్లు యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా 18 నుంచి 25 రూపాయల వరకు ఈ కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి. మొత్తం పెరిగిన ధరలు అనేది ఫిబ్రవరి 1 నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. శివ, ఈ 40% జీఎస్టీ విధించడం వల్ల అటు పాన్ మసాలా, ఈ పొగాకు ఉత్పత్తులకు సంబంధించి కూడా అంటే 18 రూపాయలు ఉండాల్సిన సిగరెట్ ధర మనకు 25 రూపాయలుగా విక్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే 6 రూపాయలు అయితే పెరిగిపోతున్నాయి. మరి ఈ భారం అంతా కూడా వినియోగదారులపైనే పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అమ్మకాలపైన ఎఫెక్ట్ అనేది ఉండబోతోందా? రైట్, డెఫినెట్ గా అమ్మకాలపైన అంటే ఒక అలవాటు పడిన వారు డెఫినెట్ గా ఈ సిగరెట్లు, పాన్ మసాలాలు తినేవారు రేట్లు పెరగడం వల్ల కొంతమేర వినియోగం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా దీనిపైన వచ్చే పన్ను ఏదైతుందో ఆ పన్ను అనేది ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుకు కూడా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో సిగరెట్లు కానీ మరొక పాన్ మసాలా, బీడీలు సరఫరా చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వారిపైన భారం అంటే పన్ను భారం పెంచడం వల్ల అవి వినియోగదారులపై మరింత ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీని ద్వారా వినియోగదారులు
దీని వినియోగం తగ్గిస్తారా లేదా యథావిధిగా కొనసాగుతుందో, అసలు యథావిధిగా కొనసాగితే కనుక ఆదాయం అనేది ఇటు ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ దీని ద్వారా కొంత ఉత్పత్తిదారులకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వినియోగదారులు కూడా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. కొంతమేర వినియోగం తగ్గుతుంది అనేది కొంత నిపుణులు అయితే అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని కూడా భావిస్తున్నారు. తత్ఫలితంగా వినియోగదారులు రిటైల్ ధరలు పెరుగుదలను ఏదైతే పెరుగుదల రేట్లు ఉన్నాయో పెంచిన రేట్ల ద్వారా కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు ఈ రంగంలోని కంపెనీలకు పెరిగిన ఖర్చులు, అలాగే వినియోగదారుల డిమాండ్ లో మార్పుల వల్ల వారికి లాభదాయకమైన ప్రభావితం కూడా కావచ్చు ఉత్పత్తిదారులకు అని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ కొత్త పన్నులను మెరుగైన ఆదాయం కూడా ప్రభుత్వానికి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇక్కడ వినియోగదారుల మీద ఈ పెరిగిన ధరలు అనేవి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై 40% అదనపు జీఎస్టీని విధిస్తూ కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. పెంచిన జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతోంది.